హాయ్ హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరికీ నమస్కారం అండి. ఈరోజు నేను చెప్పదలుచుకున్న విషయం ఏంటంటే కనుక ఇప్పటికే దాదాపు జిల్లా కలెక్టరేట్లను ముట్టడించడం జరిగింది. అనేక మంది బార్డర్లో ఉండేవాళ్ళు, ఎవరైతే బార్డర్లో ఉన్నవాళ్ళు ఎస్సీ ఎస్టీ బీసీ కేటగిరీస్ కానీ హ్యాండిక్యాప్డ్ కానీ ఈ కేటగిరీస్లో లాస్ట్ పోస్టులు ఎవరికైతే రావాల్సి ఉందో వాళ్ళకి అన్యాయం జరిగింది. వాళ్ళకి పోస్టులు రాలేదు. సో ఇది కేవలం బార్డర్లో ఉండేవారి సమస్య మాత్రమే కాదు, ప్రతి ఒక్కరి సమస్య. ఎందుకనంటే రేపటి రోజు మనకైనా ఇదే అన్యాయం జరగడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్క అభ్యర్థి కూడాను ఈ వీడియోని లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ పెట్టి సబ్స్క్రైబ్ చేయండి. ఇది చాలా అన్యాయము. ఏంది అంటే కనుక రిజర్వేషన్ క్యాండిడేట్ ఓపెన్లో సెలెక్ట్ అయినప్పుడు అతనికి పోస్ట్ అనేది ఓపెన్లో ఇవ్వాలి. కానీ అతన్ని తీసుకొచ్చి రిజర్వేషన్లోనే ఇవ్వడం వల్ల బీసీలకు కానీ, ఎస్సీలకు కానీ, ఎస్టీలకు కానీ వీళ్ళకి చివరిలో రావాల్సిన వాళ్ళు వాళ్ళ జాబ్ని కోల్పోవడం జరిగింది. వాళ్ళు లాస్ అవ్వడం జరిగిందండి. కాబట్టి ఇది తెలుసుకుని ప్రతి ఒక్కరు కూడా ఇప్పుడు ఎవరైతే బార్డర్లో ఉన్నారో వాళ్ళు జిల్లా కలెక్టరేట్లని ముట్టడించడము, రోస్టర్ ప్రకటించమని చెప్పేసి కోరడము జరుగుతూ ఉంది. ఈ విధమైనటువంటి సెలక్షన్ ప్రాసెస్ ఇంతవరకు మనం డిఎస్సి చరిత్రలో ఎక్కడ చూడనే లేదు. ముందుగానే మెరిట్ లిస్ట్ ఇచ్చిన తర్వాత సెలక్షన్ లిస్ట్ ఇచ్చేవాళ్ళు. సెలక్షన్ లిస్ట్ చూసుకొని మనం ఎక్కడికి కట్ ఆఫ్ ఎక్కడ జరిగింది, సో మనకు వస్తుందా లేదా అనేది ముందుగా చూసుకోవడానికి, విశ్లేషించుకోవడానికి బాగుండేది. కానీ ఇప్పుడు ఒక్కొక్కరికి ప్రత్యేకంగా కాల్ లెటర్ పంపించడం వల్ల ఓపెన్ ఎక్కడికి కట్ అయింది, రిజర్వేషన్ ఎక్కడికి కట్ అయింది, డిస్టిక్లో ఎలా కట్ అయింది, మరి జోన్లో ఎలా ఉంది, జోన్లో పోస్టులు రావాల్సిన అభ్యర్థులు కళ్ళు కాయలు కాచేలా ఎదురు చూస్తూ ఉన్నారు. ఇప్పుడు వస్తుందా అని చెప్పేసి ప్రతి ఒక్క సెకను రాత్రులు నేను గ్రూప్స్లో ఓపెన్ చేసి చూస్తే తెల్లవారులు మేల్కుంటా ఉన్నారు. ఈ బార్డర్లో ఉన్నటువంటి స్టూడెంట్స్ వాళ్ళ యొక్క బాధ అంతా ఇంత కాదండి. వాళ్ళు ఎంత బాధపడుతున్నారో, డిఎస్సికి ఎంత కష్టపడ్డారో అంతకంటే ఎక్కువగా ఈ రిజల్ట్ చూసుకోవడం కోసం, ఈ కాల్ లెటర్ తీసుకోవడం కోసము వెయిట్ చేస్తూ వాళ్ళు పడుతున్నటువంటి బాధ మామూలు బాధ కాదండి. ఇది లేనటువంటి బాధపడతా ఉన్నారు. ఇంత సఫర్ అవ్వాల్సిన అవసరం ఏంది? వాళ్ళు సెలక్షన్ లిస్టుని ఎందుకు ప్రకటించలేకపోతున్నారు? ఏంటి వాళ్ళలో ఉన్నటువంటి డిఫెక్ట్స్ ఏంటి? సాఫ్ట్వేర్ లోపాలేంటి? వాళ్ళ సాఫ్ట్వేర్లో ఏదైనా లోపం ఉంటే కనుక వాళ్ళు సరి చేసుకోవాలా? వాళ్ళు పబ్లిక్గా పత్రికాముఖంగా వివరించాలి, ఏ విషయాన్నైనా వివరించాలి. కానీ ఏ విషయాన్ని వివరించకుండా గోప్యంగా ఒక్కొక్క అభ్యర్థికి కాల్ లెటర్ పంపించడము, ఇది నాకు తెలిసి డిఎస్సి చరిత్రలో ఎప్పుడు ఈ విధంగా జరగలేదండి. ఎప్పుడైనా సరే సెలక్షన్ లిస్ట్ ఇస్తారు, దాని ప్రకారం చూసుకుంటాము, జాబ్ వచ్చిందా లేదా కన్ఫర్మ్ చేసుకుంటాము, ఎవరి పనుల్లో వాళ్ళు ఉంటామండి. మళ్ళీ నెక్స్ట్ డిఎస్సికి ప్లాన్ చేసుకునే వాళ్ళు ప్లాన్ చేసుకుంటారు, లేదా ఆర్థికంగా జరుగుబాటు లేని వాళ్ళు జాబ్ చేసుకునే వాళ్ళు జాబ్ చేసుకుంటారు. కానీ ఇక్కడ బార్డర్లో ఉండి ఇటు జాబ్కి వెళ్ళాలా లేదా కాల్ లెటర్ వస్తుందా అర్థం కాని పరిస్థితుల్లో ఒక్కొక్క అభ్యర్థి నరకం చూస్తూ ఉన్నాడు ఈరోజు. సో ఇటువంటి పరిస్థితి ఇది ఎందువల్ల ఈ విధంగా చేస్తున్నారు? ఇది చాలా దారుణం. ఇలా అయితే ప్రవర్తించకూడదు. ఖచ్చితంగా బాధ్యతాయుతంగా వాళ్ళు సెలక్షన్ లిస్ట్ ప్రకటించాలా. ఎవరికైతే ఈ బార్డర్లో జాబ్ కోల్పోయి ఈ విధంగా ఓపెన్ క్యాండిడేట్లను, రిజర్వేషన్ క్యాండిడేట్ని ఓపెన్లో ఫిల్ చేయకుండా రిజర్వేషన్లో ఫిల్ చేయడం వల్ల ఎవరైతే అభ్యర్థులు లాస్ అయినారో మీరు బాధపడకండి, మీకు ఖచ్చితంగా న్యాయం జరుగుతుంది. మీ పక్షాన మన యూట్యూబ్ ఛానల్ పోరాడుతుంది, చివరి నిమిషం వరకు పోరాడుతుంది. మీకు న్యాయం జరిగేంత వరకు మీకు అండగా నిలుస్తాము అని నేను హామీ ఇస్తున్నాను. ఖచ్చితంగా మీ తరపున నిలబడతాను, మీకోసం ఫైట్ చేస్తాను. థ్యాంక్ యూ. ప్రతి ఒక్కరు మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్.